ఆంధ్రప్రదేశ్లో ఒక తీవ్రమైన సామాజిక మరియు ఆరోగ్య సమస్య ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అదే టీన్ ప్రెగ్నెన్సీ. 13 నుంచి 19 ఏళ్లలోపు వయసున్న బాలికలు గర్భం దాల్చడం రాష్ట్రంలో ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ఇది కేవలం ఆయా కుటుంబాల సమస్య మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక సామాజిక అభివృద్ధిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఈ సమస్య ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో పరిస్థితి చేయి దాటిపోతోంది. సాధారణంగా టీనేజ్ ప్రెగ్నెన్సీ రేటు 0% ఉండాలి, కానీ ప్రభుత్వం కనీసం 5% కన్నా తక్కువకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దురదృష్టవశాత్తు ఒక్క విశాఖపట్నం జిల్లా మాత్రమే 5% లోపు ఉంది. అత్యంత ప్రమాదకర స్థాయిలో 14.94%లో పల్నాడు జిల్లా, 13.50%తో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో ఉన్నాయి. వీటితో పాటు నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయి. ఇక ఈ సమస్య తీవ్రంగా ఉన్న జిల్లాలు ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి, నంద్యాల. చిన్న వయసులోనే బాలికలు గర్భం దాల్చడానికి ప్రధానంగా 3 కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. అందులో మొదటిది బాల్య వివాహాలు. చట్టాలు ఎన్నున్నా మారుమూల ప్రాంతాల్లో ఇంకా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. రెండోది అత్యాచారాలు. సమాజంలో పెరుగుతున్న లైంగిక వేధింపులు, దాడుల వల్ల కూడా బాలికలు ఈ స్థితికి చేరుకుంటున్నారు. మూడోది అవగాహన లోపం. తెలిసి తెలియని వయసులో ఆకర్షణలకు లోనవ్వడం, సరైన లైంగిక విద్య లేకపోవడం వంటివి టీనేజ్ ప్రెగ్నెన్సీలకు దారితీస్తున్నాయి. పిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల అటు తల్లికి ఇటు పుట్టబోయే బిడ్డకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. రక్తహీనత, ప్రసవ సమయంలో మరణాలు, అలాగే శిశు మరణాల ముప్పు కూడా పెరుగుతోంది. అంతేకాకుండా బాలికలు చదువు మధ్యలోనే ఆగిపోయి వారి ఆర్థిక భవిష్యత్తు అంధకారం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెంచ్ మార్కుగా పెట్టుకున్న 5% కంటే పరిస్థితి దారుణంగా ఉండటం రాష్ట్ర సామాజిక వ్యవస్థకు ఒక సవాలు. ఈ సమస్యను అరికట్టాలంటే కేవలం చట్టాలు మాత్రమే సరిపోవు. సామాజికంగా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.